Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So beats lesson ఒకటి పాయింట్ టాపిక్ ఒకటి మిగిలిపోయింది. నిన్న మనం వేవ్స్ సక్సెస్ఫుల్ గా వన్ షాట్ ఫినిష్ చేసుకున్నాము. డాప్లర్ ఎఫెక్ట్ చెప్పలేదు, మీకు తెలుసు కదా. డాప్లర్ ఎఫెక్ట్ అనేది డిలీటెడ్ ఫర్ జేఈ, నాట్ ఫర్ ఎప్సెట్. సో ఎప్సెట్ వాళ్ళకి డాప్లర్ ఎఫెక్ట్ సెపరేట్ క్లాస్ చెప్తానమ్మా. అయితే బీట్స్ అనేది మేడం మీరు ఎందుకు సెపరేట్ గా క్లాస్ చెప్తున్నారు అంటే, బీట్స్ అనేది ఒక చాలా ఈజియెస్ట్ టాపిక్ అండ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే దీంట్లో తిప్పి కొడితే 2-3 మెథడ్స్ ఉంటాయి అంతే. సో బీట్స్ గురించి క్విక్ గా ఫినిష్ చేసేసుకుందాము. దిస్ సెషన్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ షార్ట్ అండ్ క్యూట్ సెషన్. ఈ సెషన్ లో నాతో పాటు ప్రాబ్లమ్స్ చేయండి, మీరు మళ్ళీ బీట్స్ చేయక్కర్లా, అయిపోయింది, ఖతం. ఈ రోజు సెషన్ లో పీవైక్యూస్, ప్రాక్టీస్ బిట్స్ అన్ని చేయించేస్తాను క్విక్ గా. సో నాతో పాటు పెన్ పేపర్ రెడీగా పట్టుకుని ఉండండి, ఫాస్ట్ గా బీట్స్ ఫినిష్ చేసేద్దాం. అలాగే బీట్స్ వినిపించబోతున్నాను కూడా, ఈ రోజు బీట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. బట్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ సెషన్, ఒక్కసారి ఐ హోప్ యు ఆల్ నో అబౌట్ ద్రోణ బ్యాచ్. మనము ఎక్స్క్లూజివ్ జేఈ క్రాష్ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము, దట్ ఈస్ ద్రోణ బ్యాచ్. సో ద్రోణ బ్యాచ్ లో 2 రకాలు ఉంటాయమ్మా, ద్రోణ అండ్ ద్రోణ కాంబో. రెండిటికి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఏంటంటే, కాంబో బ్యాచ్ లో మీకు హార్డ్ కాపీ బుక్స్ ఇంటికి పంపించడం జరుగుతుంది. ద్రోణ బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళకి హార్డ్ కాపీ బుక్స్ ఉండవు, కానీ లైవ్ లెక్చర్స్ ఉంటాయి. అలాగే 150+ పబ్లికేషన్స్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఓకే, సో మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. క్లాసెస్ November 11th నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇంకా ఎవరైనా నాకు ద్రోణ గురించి తెలియదు అన్న వాళ్ళు, ఈ రోజు 5:30కి నేను ద్రోణ గురించి ఒక సెషన్ చేశాను, ఆ సెషన్ వినండి. ప్రైస్ వచ్చేసి కాంబో కావాలి అనుకున్న వాళ్ళకి 3,499 రూపీస్. ఓన్లీ ద్రోణ బ్యాచ్ కావాలి అనుకున్న వాళ్ళకి 2,499. ఈ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ November 11th. ఓకే, సో దీస్ ఆర్ పెయిడ్ సెషన్స్. సరే బీట్స్కి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ బీట్స్? యూజువల్ గా బీట్స్ అనేవి వానింగ్ అండ్ వ్యాక్సింగ్ ఆఫ్ సౌండ్ అని చెప్తారనమాట. వాట్ ఈస్ అ బీట్స్ అంటే, బీట్స్ అనేవి సౌండ్ లో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎప్పుడైతే బీట్స్ అనేది కూడా ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్. బీట్స్ అనేవి ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్. 2 వేవ్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అయినప్పుడు బీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బీట్స్ అనేవి ఏంటంటే వానింగ్ అండ్ వ్యాక్సింగ్ అంటే లౌడ్ సౌండ్, ఫీబుల్ సౌండ్ అలా వస్తే దానిని మనం బీట్స్ అంటాము. సో సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అంటే దీనికి ఒక కండిషన్ ఉంది. ఎలాంటి వేవ్స్ సూపర్ పోజ్ అవ్వాలి, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వాలి అంటే గనక 2 waves ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ అంటే వెరీ స్లైట్ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్. వాటి మధ్యలో స్లైట్ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు, అలాగే ట్రావెలింగ్ ఇన్ సేమ్ మీడియం, ఇన్ సేమ్ డైరెక్షన్, అప్పుడు అవి ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అయ్యి, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి బీట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ వేవ్, ఒక బ్లూ కలర్ వేవ్ ఒకే మీడియంలో వెళ్తున్నాయి అనుకుందాం. సో రెడ్ కలర్ వేవ్ ఫ్రీక్వెన్సీ చూడండి 16 Hz, బ్లూ కలర్ వేవ్ ఫ్రీక్వెన్సీ 18 Hz. ఈ 2 వెళ్తున్నప్పుడు ఆబ్వియస్ గా కొంచెం దూరం వెళ్ళి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. అలా ఓవర్లాప్ అయినప్పుడు, నిన్నటి క్లాస్ లో కూడా నేను చెప్పాను, ఓవర్లాప్ అయినప్పుడు 2 ఛాన్సెస్ ఉన్నాయి. క్రెస్ట్ మీద క్రెస్ట్ ఓవర్లాప్ అవ్వచ్చు, క్రెస్ట్ మీద ట్రఫ్ ఓవర్లాప్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మీరు చూడండి, ఇక్కడ చూడండి, కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, రెడ్ మీద గ్రీన్ కరెక్ట్ గా ఓవర్లాప్ అయింది. అంటే క్రెస్ట్ మీద క్రెస్ట్, ట్రఫ్ మీద ట్రఫ్, క్రెస్ట్ మీద క్రెస్ట్, ట్రఫ్ మీద ట్రఫ్ ఓవర్లాప్ అయ్యాయి. అలా ఓవర్లాప్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది, మాక్సిమం లౌడ్ సౌండ్ వినిపిస్తుంది. సో చూడండి, ఇది రిజల్టాంట్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ మాక్సిమం అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళాక చూస్తే రెడ్ బ్లూ చూడండి, రెడ్ యొక్క క్రెస్ట్ ట్రఫ్ మీద బ్లూ క్రెస్ట్ వచ్చింది, రెడ్ క్రెస్ట్ మీద బ్లూ క్రెస్ట్ మీద ట్రఫ్ ఓవర్లాప్ అయింది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది, మినిమం ఆంప్లిట్యూడ్ అంటే సౌండ్ 0 అయిపోతుంది. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నోడ్ ఫామ్ అయిపోయింది.
మళ్ళీ క్రస్ట్ మీద క్రస్ట్, ట్రప్ మీద ట్రప్ ఓవర్లాప్ అయింది. సో ఇది ఒక అద్భుతం అనమాట. మనకి ఫిజిక్స్ లో జరిగే మోస్ట్ ఆఫ్ ది వండర్స్ లో ఇది కూడా ఒక వండర్. సో నేను మీకు ట్రై చేస్తాను ఈ సౌండ్ వినిపించడానికి, మీకు బీట్స్ ఎలా ఉంటాయి అనేది వినిపించడానికి జస్ట్ నేను ఒక ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను ఇక్కడ 500 హెర్ట్జ్, 503 హెర్ట్జ్, ఎంత డిఫరెన్స్ ఉంది? జస్ట్ 3 హెర్ట్జ్ డిఫరెన్స్ ఉందన్నమాట. 500 హెర్ట్జ్ ఉన్న ఒక సౌండ్ వేవ్, 503 హెర్ట్జ్ ఉన్న ఒక సౌండ్ వేవ్, ఈ రెండింటిని మనము ఒకే సూపర్ పోజ్ చేసినప్పుడు మీకు చూడండి సౌండ్ వినిపిస్తుందా? ఐ హోప్ బీట్ సౌండ్ వినిపించిందా అమ్మా? మీ అందరికి బీట్ సౌండ్ వినిపించిందా? సో ఇలా ఉంటుంది. ఎలా ఉంది? అంటే పెరిగింది తగ్గింది, పెరిగింది తగ్గింది. అదే నేను దీనిని బీట్ ని పెంచాను అనుకోండి, 503 కాకుండా కొంచెం పెంచాను అనుకోండి, 508 చేశాను దీన్ని. ఓకే, 503 కాకుండా 508 చేశాను. 508 చేసినప్పుడు చూడండి, సో ఐ హోప్ మీరు డిఫరెన్స్ గమనించుంటారు. మీకు బీట్ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ పెరిగే కొద్దీ బీట్ స్పీడ్ పెరిగిపోయింది. అంటే ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్తే మనం బీట్ల మధ్యలో డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేమన్నమాట. సో ఐ హోప్ బీట్స్ సౌండ్ వినిపించుంటుంది, అందరికీ వినిపించింది అనుకుంటున్నాను. సో ఫ్రీక్వెన్సీ, నీకు బీట్ ఫ్రీక్వెన్సీ వినిపించాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ బీట్ డిఫరెన్స్, ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. మన హ్యూమన్ ఇయర్ కి వచ్చేటప్పటికమ్మా, ఫర్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కి వచ్చేటప్పటికి మనము బీట్స్ ఎప్పుడు వినగలుగుతాము అంటే గనక 10 హెర్ట్జ్ బీట్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఏదైతే ఉందో 10 హెర్ట్జ్ నుంచి 12 హెర్ట్జ్ డిఫరెన్స్, అంటే రెండు వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ 10 హెర్ట్జ్ లేదా 12 హెర్ట్జ్ ఉంటే మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలం లౌడ్ సౌండ్, ఫీబుల్ సౌండ్. అంతకంటే ఎక్కువ ఉంటే మనం ఐడెంటిఫై చేయలేం, సింగిల్ సౌండ్ లాగా వినిపించేస్తుంది అనమాట. సో బీట్ లో లౌడ్ సౌండ్, ఫీబుల్ సౌండ్, లౌడ్ సౌండ్, ఫీబుల్ సౌండ్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే మనము బీట్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఎన్ని నంబర్ ఆఫ్ మాక్సిమా ప్రొడ్యూస్ అయ్యాయి, ఎన్ని నంబర్ ఆఫ్ మినిమా, ఎన్ని మాక్సిమా ఎన్ని మినిమా, ఇక్కడ మీకు ఎన్ని కనిపిస్తున్నాయి? 2 మాక్సిమాలు కనిపిస్తున్నాయి, అవునా? అంటే ఇక్కడ బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 2 హెర్ట్జ్ అనమాట. సో రిజల్టాంట్ వేవ్ కి ఎన్ని మాక్సిమాలు ప్రొడ్యూస్ అయ్యాయి, అండ్ దానినే మనము బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో బీట్ ఫ్రీక్వెన్సీ ని డెల్టా ఎఫ్ తో సింబలైజ్ చేస్తారు. సో ఈ ఎగ్జాంపుల్ లో మీకు ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? 2 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, 2 హెర్ట్జ్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ లో చూడండి 1, 2 అండ్ 2.5 అనుకోవచ్చు. సో 2.5 హెర్ట్జ్, 2 బీట్స్, 2.5 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే మనం ఇంకా ఫుల్ గా చేస్తే 3 బీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అలాగా. సో బీట్స్ అనేది ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. 2 వేవ్స్, వాటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. బాగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటే అవి బీట్స్ ని ప్రొడ్యూస్ చేయలేవు. అందుకే నేను డెఫినేషన్ లో ఏం రాశాను? ఆల్మోస్ట్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్, అంటే చాలా స్లైట్ డిఫరెన్స్ తో ఉన్న ఫ్రీక్వెన్సీస్ తో ఉన్నవి సేమ్ మీడియంలో, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అయ్యి మనకి బీట్స్ అనే ఫినామినా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే సూపర్ పోజ్ అన్నప్పుడు స్టేషనరీ వేవ్స్ కూడా ఫామ్ అవుతాయి కదా మేడం. మరి స్టేషనరీ వేవ్స్ కి బీట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒక్కసారి క్విక్ గా చూసేద్దాము. సో బీట్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, అలాగే స్టేషనరీ వేవ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, స్టేషనరీ వేవ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి అసలు ఏం జరుగుతుంది? ఈ రెండిట్లోనూ కామన్ ఫీచర్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. కామన్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ కూడా హియర్ 2 సౌండ్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ ఆర్ సూపర్ పోజ్ ఆన్ ఈచ్ అదర్. ఇక్కడ సూపర్ పోజ్ అవుతాయి, ఇక్కడ కూడా 2 వేవ్స్, సౌండ్ వేవ్స్ అవ్వచ్చు కదా, సౌండ్ వేవ్స్ కూడా అవ్వచ్చు. 2 వేవ్స్ సూపర్ పోజ్ ఆన్ ఈచ్ అదర్. ఇక్కడ కూడా ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అవుతాయి, ఇక్కడ కూడా ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అవుతాయి. మరి వీటిని స్టేషనరీ వేవ్స్ అనొచ్చు కదా, బీట్స్ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే
దేర్ షుడ్ బి, ఖచ్చితంగా దేర్ షుడ్ బి స్లైట్ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్. ఏవైతే రెండు వేవ్స్ సూపర్ పోజ్ అవుతున్నాయో వాటిలో స్లైట్ గా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉండాలి. కానీ స్టేషనరీ వేవ్స్ కి బోత్ వేవ్స్ షుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఫ్రీక్వెన్సీ. బోత్ వేవ్స్ మస్ట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇవి ఖచ్చితంగా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బోత్ వేవ్స్ షుడ్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఇక్కడ బోత్ వేవ్స్ షుడ్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. గుర్తుందా లేదా? సో ఇక్కడ బోత్ వేవ్స్ షుడ్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ రెండు వేవ్స్ సేమ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి బోత్ వేవ్స్ షుడ్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇది మనకి స్టేషనరీ వేవ్స్ కి బీట్స్ కి ఉన్న స్లైట్ డిఫరెన్స్. కామన్ పాయింట్ ఏంటంటే దీంట్లోనూ వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి, దీంట్లోనూ వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. కాకపోతే దీనిలో వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో రావాలి, దీనిలో వేవ్స్ ఒకే డైరెక్షన్ లో వెళ్తూ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే థియరీ బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో బీట్స్ కి ఇప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పటి నుంచి నేను చెప్పేదంతా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. బీట్స్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్. సో లెట్ us go with ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏమేమి తెలుసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి తెలుసుకుందాం. వాట్ ఈస్ బీట్ ఫ్రీక్వెన్సీ? ఇప్పుడు మీరు విన్నారు కదా, బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్ లో ఎన్నిసార్లు నీకు లౌడ్ సౌండ్ వినిపించింది. బికాస్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటమ్మా? నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ 1 సెకండ్. సో బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్ లో నీకు ఎన్నిసార్లు లౌడ్ సౌండ్ వినిపించింది, దానినే బీట్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో బీట్ ఫ్రీక్వెన్సీని డెల్టా ఎఫ్ తో సింబలైజ్ చేస్తారు. బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా సింపుల్ గా డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు F1 డిఫరెన్స్ F2. ఇందులో మనకి నెగిటివ్ అక్కర్లేదు. దీనిని ఎలా రాసుకోవచ్చు అంటే డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ F1 మైనస్ F2 అని రాసుకోవచ్చు. మనకి నెగిటివ్ అస్సలు అవసరం లేదు. ఏది పెద్దదైతే దాంట్లో నుంచి చిన్నది సబ్ట్రాక్ట్ చేయడమే. ఇప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది కదా, అక్కడి నుంచి నేను టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టైం పీరియడ్ ఆఫ్ బీట్స్, ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయో వాటి టైం పీరియడ్ ని నేను క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్, బికాస్ నాకు తెలుసు టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/delta F. 1/delta F అంటే ఇట్ ఈస్ సింప్లీ F1 డిఫరెన్స్ F2. సో టైం పీరియడ్ ని కూడా నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ లో ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయా అంటే ఎస్. మనకి స్ట్రింగ్స్ విషయంలో కూడా బీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏదైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటిలో స్ట్రింగ్స్ వాడతారు. వయలిన్, వీణా, గిటార్, వీటిలో స్ట్రింగ్స్ ఉంటాయి. అక్కడ కూడా బీట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో స్ట్రింగ్స్ వాడేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్స్ విషయంలోకి వచ్చేటప్పటికి మనకి ఏమైనా కొత్తగా విషయాలు తెలుసా? ఎస్, నాకు తెలుసు. స్ట్రింగ్స్ విషయంలో F is equal to 1/2L అండర్ స్క్వేర్ రూట్ T/μ. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది వేవ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T. అంటే ఒక వైర్ లో టెన్షన్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, టెన్షన్ తగ్గితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఈ కాంబినేషన్ ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చా? ఎస్, అప్లై చేసుకోవచ్చు. ఇది నేను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. ఇది చూసారా, మనం డిస్కస్ చేసుకున్నాము అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటంటే వి నో దట్ V is equal to F lambda ఫార్ములా తెలుసు కదా. ఇక్కడి నుంచి F is equal to V/λ. సో ఇప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాని కొత్తగా లాంబ్డా టర్మ్స్ లో రాస్తాం.
డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, F1 మైనస్ F2 మాడ్యులస్ పెడదాము. సో ఈ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఒకే మీడియంలో వేవ్ ట్రావెల్ అయినప్పుడు స్పీడ్ ఆఫ్ ద వేవ్ మారదు కదా, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ మారదు కదా. సో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కామన్ గా ఉంటుంది, వేవ్ లెంత్ మారిపోతుంది బికాస్ వేవ్ మారిపోతుంది కాబట్టి. సో వి కామన్ తీసేస్తే మీకు 1/λ1 మైనస్ 1/λ2. మాడ్యులస్ ఎందుకు పెడుతున్నాను అంటే మనకి మైనస్ రావక్కర్లేదు, ప్లస్ సింబలే ఉంటుంది. సో డెల్టా ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్, డెల్టా ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అండ్ టెన్షన్, ఇన్ని రకాల క్వశ్చన్స్ మనల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటంటే ఇందులో మనకి ట్యూనింగ్ ఫోర్క్ అనేది వాడతారు. సో బేసికల్ గా మీకు ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఒక ఐడియా ఉండాలి. వాట్ ఈజ్ అ ట్యూనింగ్ ఫోర్క్? మీరు ఎప్పుడైనా ల్యాబ్ లో చూసి ఉంటే కనుక ట్యూనింగ్ ఫోర్క్ చూడడానికి ఇలా ఒక వై షేప్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది, మెటల్ తో తయారై ఉంటుంది. దీనిని హ్యాండిల్ అంటారమ్మా, ఇది పట్టుకోవడానికి వాడతాం. ఇక్కడ మీరు ట్యూనింగ్ ఫోర్క్ ని ఇలా పట్టుకుంటారు. ఈ రెండిటిని ఏమంటారంటే ప్రాంగ్స్ అంటారు. యూజువల్ గా వీటిని ప్రాంగ్స్ అంటారమ్మా, ఈ రెండిటిని ప్రాంగ్స్ అంటారు. ఇదొక ప్రాంగ్, ఇదొక ప్రాంగ్. నువ్వు దీనిని ఇలా వైబ్రేట్, ఇలా కొడతావు, ఇలా పట్టుకుని ఇలా కొడతావు. ఇలా కొట్టినప్పుడు ఈ ప్రాంగ్స్ వైబ్రేట్ అవుతాయి అనమాట, ఇలా వైబ్రేట్ అవుతాయి. ఎలా వైబ్రేట్ అవుతాయి అంటే కనుక ఇక్కడ ఒక నంబర్ రాసి ఉంటుంది మీకు, 120 హెర్ట్జ్ అని రాసి ఉంటుంది. అంటే ఈ ప్రాంగ్స్ 120 హెర్ట్జ్ అంటే ఏంటమ్మా, నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. అంటే నువ్వు ఈ ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేసినప్పుడు ఈ ప్రాంగ్స్ ఒక సెకండ్ లో 120 టైమ్స్ వైబ్రేట్ అవుతాయి. ఎంత? ఒక సెకండ్ లో 120 టైమ్స్ వైబ్రేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇంకొక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకున్నాను, ఓకే, దాని మీద అనదర్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకున్నాను. దాని మీద ఏం రాసింది అంటే 420 హెర్ట్జ్ అని రాసింది. అంటే దీని ప్రాంగ్స్ ని వైబ్రేట్ చేసినప్పుడు 420 టైమ్స్ వైబ్రేట్ అవుతుంది ఒక సెకండ్ లో. అది మన ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ప్రత్యేకత అమ్మ. మీరు ఎన్నిసార్లు దాన్ని కొట్టినా సరే అది 420 టైమ్స్ పర్ సెకండ్ వైబ్రేట్ అవుతుంది. క్లియర్? సో ఇది ట్యూనింగ్ ఫోర్క్ బేసికల్ గా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్యూనింగ్ ఫోర్క్ లో మనకి 2 రకాల పదాలు వాడతారు. ఒకటి లోడెడ్ ట్యూనింగ్ ఫోర్క్ అనేది, ఈ ట్యూనింగ్ ఫోర్క్ అనేది లోడెడ్ విత్ వ్యాక్స్. వ్యాక్స్ అనేది నార్మల్ మైనం, నార్మల్ వ్యాక్స్, మనం క్యాండిల్స్ లో వాడే వ్యాక్స్ ఉంటుంది కదా, దానిని కొద్దిగా మెత్తగా చేసి ఈ ప్రాంగ్స్ కి అతికిస్తారనమాట. ఈ ప్రాంగ్స్ మీద ఇలా పెడతారు. అలాగే ఈ ప్రాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ప్ చేశారు లేదా ఫైలింగ్ అంటారు. ఫైలింగ్ ఆర్ షార్పనింగ్ అంటారు. ఫైలింగ్ ఆర్ షార్పనింగ్. ఫైలింగ్ అంటే ఏం లేదు, ఇవి మెటల్ తో తయారై ఉంటాయి కదా, ఒక శాండ్ పేపర్ తీసుకుని అరగదీస్తారనమాట. శాండ్ పేపర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంట్లో ఏదైనా రస్ట్ పట్టేస్తే రస్ట్ ని రిమూవ్ చేయడానికి వాడతారు శాండ్ పేపర్ అనేది. దాంతో అరగదీస్తారు. అరగదీస్తే ఏమవుతుంది, ఇది అరిగిపోతుంది. సో ప్రాంగ్స్ అరిగిపోతాయి లేదా ప్రాంగ్స్ బరువెక్కుతాయి. లోడెడ్ విత్ వ్యాక్స్ అంటే ఏంటమ్మా, వీటికి వ్యాక్స్ అప్లై చేస్తారు. నేను డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను, మళ్ళీ చూడండి. సో ఇది మన ట్యూనింగ్ ఫోర్క్. సో ఇది ట్యూనింగ్ ఫోర్క్ అనుకోండి, ఇక్కడ కూడా డ్రా చేసేద్దాము. సో ఇది మన ట్యూనింగ్ ఫోర్క్. ఇప్పుడు దీనిని ఏం చేశారు, వ్యాక్స్ అప్లై చేశారు, వ్యాక్స్ లోడ్ చేశారు. అంటే ఇక్కడ కొంత వ్యాక్స్ అంటించారు, ఇక్కడ కొంత వ్యాక్స్ ని అంటించారు. ఇలా అంటించినప్పుడు ఏమవుతుంది, ఇది బరువెక్కిపోతుంది. సో ఇంతకు ముందు ఫాస్ట్ గా వైబ్రేట్ అయ్యేది, బరువు పెట్టినప్పుడు ఏమవుతుందమ్మా, మాస్ పెరిగింది. బరువు పెరిగితే ఏమవుతుంది, వైబ్రేషన్స్ స్లో అవుతాయి. వైబ్రేషన్స్ స్లో అవ్వడం అంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజింగ్. సో ఎప్పుడైతే ఒక ట్యూనింగ్ ఫోర్క్ ని లోడెడ్ విత్ వ్యాక్స్ అని ఇచ్చారో అప్పుడు నీకు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. ఆ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే బరువు ఎక్కిపోయింది, బరువు ఎక్కింది, తొందరగా కదలలేదు, స్లోగా కదులుతుంది. సో స్లోగా కదలడం అంటే నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయి పర్ సెకండ్, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఇప్పుడు ఇక్కడికి రండి, ఫైలింగ్ ఆర్ షార్పనింగ్ అంటే ఏంటి, దీనిని బాగా సన్నగా చేసేసారు, అరగదీసేశారు. అరగదీసినప్పుడు ఇవి సన్నగా అయిపోతాయి, అరగదీసినప్పుడు సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోతే ఇంకా ఫాస్ట్ గా వైబ్రేట్ అవుతాయి కదా.
సన్నగా అయిపోతే ఫాస్ట్ గా వైబ్రేట్ అవుతాయి. సో ఫాస్ట్ గా వైబ్రేట్ అవ్వడము అంటే ఎప్పుడైతే ఫైలింగ్ చేస్తారో అక్కడ ఏం జరుగుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు పదాలు అలవాటు చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ అన్ని వీటి మీద బేస్ అయి ఉంటాయి, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్ని వీటి మీద బేస్ అయి ఉంటాయమ్మా. తర్వాత ఆక్టేవ్ అనే మోడల్ ఉంటుంది, అది లాస్ట్ లో చెప్తాను. ప్రస్తుతానికి ఈ మోడల్స్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరందరూ కూడా పెన్ పేపర్ చేతిలో పట్టుకోండి, నాతో పాటు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వీటిలో ప్రాబ్లమ్స్ అమ్మ అన్ని కామన్ గా ఉంటాయి, సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లంలోనూ రెండు వస్తువులు వైబ్రేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ప్రాబ్లం, ప్రతి ప్రాబ్లంలో కూడా రెండు వస్తువులు ఉంటాయి. అవి ట్యూనింగ్ ఫోర్క్లు అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, ఏవైనా రెండు బాడీస్. సో ప్రతి ప్రాబ్లంలో ఏముంటాయి, రెండు బాడీస్ ఉంటాయి. సో మనం ప్రతి బాడీని ఏ బి అనుకుంటాం, ఖచ్చితంగా రెండు బాడీస్ ఉంటాయి, ఏ బి అనుకుంటాం. అవి ఇనిషియల్ గా కొంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. వాటిలో వ్యాక్స్ అప్లై చేయడము, ఈ పాలిషింగ్ చేయడము ఇస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నేను సరిగ్గా రెండు క్వశ్చన్స్ చెప్తాను, మూడోది మీరు ఓన్ గా ఆన్సర్ చేసేస్తారు. చూడండి అమ్మా. సో స్టార్ట్, లెట్ us స్టార్ట్. ఇఫ్ టూ ట్యూనింగ్ ఫోర్క్స్ ఏ అండ్ బి, సో నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. సో టూ ట్యూనింగ్ ఫోర్క్స్ ఏ అండ్ బి రాసుకోండి, ఏ బి. ఈ రెండు ట్యూనింగ్ ఫోర్క్స్ వల్ల కొంత బీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, డెల్టా ఎఫ్. ప్రతి ప్రాబ్లం ఇలాగా రాసుకోండి, ఏ బి డెల్టా ఎఫ్. దే ఆర్ సౌండెడ్ టుగెదర్ టు ప్రొడ్యూస్ 4 బీట్స్. ఒకసారి రెండింటిని కలిపి వైబ్రేట్ చేశారు, ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, కేస్ 1 లో 4 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, పర్ సెకండ్ ఉందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీట్ ఫ్రీక్వెన్సీ, బీట్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి పర్ సెకండ్. ఖచ్చితంగా పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్ మినిట్ ఇస్తే మనం పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా బీట్ ఫ్రీక్వెన్సీ పర్ సెకండ్ ఉండాలమ్మా. చూడండి, పర్ సెకండ్ ఉంది. ఓకే, ఏ ఈస్ దెన్ స్లైట్లీ లోడెడ్ విత్ వ్యాక్స్. ఏని వ్యాక్స్ తో లోడ్ చేశారు అంటే బిని ఏమి చేంజ్ చెయ్యలేదు. ఓకే, దెన్ దే ప్రొడ్యూస్ 2 బీట్స్. సో కేస్ 2 లోకి వచ్చేటప్పటికి 2 బీట్స్ ప్రొడ్యూస్ చేసింది. దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఈస్ 256, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఎంత అని అడిగారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఎంత ఇచ్చారమ్మా, 256 హెర్ట్జ్ ఇచ్చారు. బి ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. మనకేం తెలుసు, డెల్టా ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ డిఫరెన్స్ ఎఫ్బి. ఇప్పుడు ఎఫ్బి అనేది ఎఫ్ఏ కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. పాసిబిలిటీస్ ఏంటి మనం ట్రై చేయాలన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, బికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక పాసిబిలిటీ 256 ప్లస్ 4 ఉండొచ్చు, ఇంకొక పాసిబిలిటీ 256 మైనస్ 4 ఉండొచ్చు కదా. సో 256 ప్లస్ 4 ఎంతమ్మా, ఇది 260. 256 మైనస్ 4 ఎంత, 252. అంటే బి యొక్క ఫ్రీక్వెన్సీ 260 అవ్వచ్చు, 252 అవ్వచ్చు. 256 మైనస్ 260 4 వచ్చింది, 256 మైనస్ 252 4 వచ్చింది. సో ఇది పాసిబిలిటీ ఉంది. సరే, నెక్స్ట్ ఏమన్నారు, ఏ ఈజ్ లోడెడ్ స్లైట్లీ విత్ వ్యాక్స్. ఏని వ్యాక్స్ తో లోడ్ చేశారు. వ్యాక్స్ తో లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ యొక్క ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది, తగ్గాలి. ఎంత తగ్గాలి, 2 తగ్గాలి కదా, పాసిబిలిటీ ఉంది 2 తగ్గాలి. సో ఏ యొక్క ఫ్రీక్వెన్సీ 2 తగ్గింది అనుకుందాం. సో 256 అల్లా 254 అయ్యింది అనుకుందాం. కానీ క్వశ్చన్ లో ఏని వ్యాక్స్ తో లోడ్ చేశారు కానీ బిని ఏమీ డిస్టర్బ్ చెయ్యలేదు, అవునా. బిని అస్సలు డిస్టర్బ్ చేయలేదు. సో బి యొక్క పాసిబిలిటీస్ అవే ఉంటాయి, బిని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి బి యొక్క పాసిబిలిటీస్ 260 అవ్వచ్చు లేదా 250 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి.
254 మైనస్ 260 2 వస్తోందా? రావట్లేదు. కానీ 254 మైనస్ 252 2 వస్తోంది. అంటే దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ పాసిబిలిటీ ఇది. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి? FB ఎంత? 252 హెర్ట్జ్. బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 252 హెర్ట్జ్. ఏమైనా అర్థమైందా? ఓకే, ఇంకొక మోడల్ చెప్తాను చూడండి. ఇలాంటివే 2-3 చేద్దాం మీకు అలవాటు అయ్యేంత వరకు. మళ్ళీ చూడండి, 2 ట్యూనింగ్ ఫోర్క్స్ ఏ అండ్ బి. ఓకే, సో ఫస్ట్ మీరు స్టెప్ చేయాల్సింది ఏంటి? ఏ బి రాసుకోండి. ఏ బి డెల్టా ఎఫ్. ఏని బిని వైబ్రేట్ చేసినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ 5 బీట్స్ పర్ సెకండ్. 5 బీట్స్ ప్రొడ్యూస్ చేసింది, కేస్ 1. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఈస్ 512 హెర్ట్జ్. బి యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఇచ్చేశారు, గివెన్. బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారమ్మా? 512 హెర్ట్జ్ ఇచ్చేశారు. ఇఫ్ ఏ ఈజ్ ఫైల్డ్, ఏని ఫైల్ చేశాము అన్నారు కానీ బిని ఏమి మోడిఫికేషన్ చెయ్యలేదు. బిలో ఎలాంటి మోడిఫికేషన్ లేదు అంటే కేస్ 2లో కూడా బి యొక్క ఫ్రీక్వెన్సీ 512 ఉంటుంది. అప్పుడు నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ ఎంత మనకి చెప్పలేదు, ఇంక్రీజ్ అయ్యింది అన్నారు. నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ అయ్యింది అన్నారు. నేను ఒకటి పెంచుకుంటాను, సో 5 వల్ల 6 అయ్యింది అనుకుంటాను. నెంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అన్నారు. ఎంత ఇంక్రీజ్ అయ్యింది చెప్పలేదు, సో నేను సరదాగా ఒకటి పెంచుకుంటాను. సో 5 వల్ల 6 అయ్యింది అనుకుందాం. 2 పెంచుకోవచ్చు, మీ ఇష్టం. అక్కడ ఏం మెన్షన్ చేయనప్పుడు మనం 2 కూడా రాసుకోవచ్చు. మేడం మీరు 6 రాశారేంటి, 7 రాయకూడదా? రాసుకోండి. బీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అన్నాడు కదా, సో 7 రాశాను. ఓకే, ఇప్పుడు ఏకున్న పాసిబిలిటీస్ ఏంటి ఆలోచిద్దాం. 512 పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఏకి 512 ప్లస్ 5 ఒకటి ఉంది, 512 మైనస్ 5 ఉంది. 512 ప్లస్ 5 ఎంత? 517. 512 మైనస్ 5 ఎంత ఉంటుంది? 512 మైనస్ 5 ఎంత ఉంటుందమ్మా? 507, అంతే కదా? ఎస్, 507. ఈ 2 పాసిబిలిటీస్ ఏకున్నాయి. ఏమన్నారు? ఫైల్డ్ అన్నారు. ఏదైనా ట్యూనింగ్ ఫోర్క్ ని ఫైలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? దాని ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫైలింగ్ చేసినప్పుడు ఏమవ్వాలి? దాని ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఫైలింగ్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎవరిని ఫైలింగ్ చేశారు? ఏని ఫైలింగ్ చేశారు. సో ఏ యొక్క ఫ్రీక్వెన్సీ పెరగాలి. పెరగాలి అంటే ఎంత పెరగాలి? అప్రాక్సిమేట్ గా 2 పెరగాలి కదా. సో 517 2 పెరగాలి. పాసిబిలిటీ ఏముంది? 519. ఇది 2 పెరగాలి, 509 కదా. 2 పెరగాలి, 509. ఇప్పుడు ట్రై చేయండి. 512 మైనస్ 519, 512 మైనస్ 519 7 వస్తుందా? 509 మైనస్ 512 7 వస్తుందా? నీకు ఎక్కడ వస్తుంది? 519 మైనస్ 512 ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 7 వచ్చిందా? 509 మైనస్ 512 7 వస్తుందా? చూడండి, రాదు కదా. 509 మైనస్ 512, ఓకే, 10 11 12 3 వచ్చింది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్, దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇది కరెక్ట్ ఆప్షన్ అంటే ఇది రాంగ్ ఆప్షన్, ఇది కరెక్ట్ ఆప్షన్. సో మనల్ని క్వశ్చన్ లో ఏమడిగారు? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 517 హెర్ట్జ్. చాలా మంది కంగారులో ఇది వేసేస్తారు, 519 కాదు, 517 ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఎంత? 517. ఏమైనా అర్థమవుతోందా అమ్మా? ఏమైనా అర్థమవుతోందా? అర్థమైందా అమ్మా? చేయగలుగుతున్నారా? 517 కరెక్ట్, 519 కాదు. 519 అనేది ఆల్టర్ చేసిన తర్వాత ఒరిజినల్ కావాలి మనకి. ఒరిజినల్ 517. గాట్ ఇట్? చేయగలుగుతున్నారా? సో అలాంటివే చేద్దామా ఇంకొక 2. సో ఒక ట్యూనింగ్ ఫోర్క్ ప్రొడ్యూసెస్ 7 బీట్స్ విత్ ట్యూనింగ్ ఫోర్క్ పర్ ఫ్రీక్వెన్సీ. ఇంకొక ట్యూనింగ్ ఫోర్క్. మీరు ఎప్పుడు నార్మల్ గానే ఆలోచించండి. మనం ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఏ రాసుకోండి, బి రాసుకోండి, డెల్టా ఎఫ్ రాసుకోండి. ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఇంకొక ట్యూనింగ్ ఫోర్క్ తో వైబ్రేట్ చేసినప్పుడు 7 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఫస్ట్ 7 బీట్స్. రెండో ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? 248. సో 248 రాసుకో ఇక్కడ.
నెక్స్ట్ ద అన్నోన్ ఫోర్క్ ఈజ్ నౌ లోడెడ్. ఎవరిని లోడ్ చేశారు, ఎవరిని లోడ్ చేశారు? అన్నోన్ ఫ్రీక్వెంట్ ఫోర్క్. ఇదే కదా మన అన్నోన్. ఇప్పుడు ఇది నోన్ రాసుకున్నాను అంటే ఇది అన్నోన్ అవుతుంది. మేడం నేను పొరపాటున ఇది ఇక్కడ రాశాను, ఇది అన్నోన్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది మనం పెట్టుకున్న పేర్లు. సో అన్నోన్ ఫ్రీక్వెంట్, దీనిని లోడ్ చేశారు. దీనిని లోడ్ చేశారు అంటే దీనిని ఏమీ డిస్టర్బ్ చెయ్యలేదు, అవునా? దీనిలో మోడిఫికేషన్స్ వచ్చాయి, దీంట్లో ఎలాంటి మోడిఫికేషన్ రాలేదు. అంటే ఇది ఎలా ఉన్న ఫ్రీక్వెన్సీ అలాగే ఉంది. అప్పుడు ఎన్ని బీట్స్ వినిపించాయి అన్నారు? 6 బీట్స్ వినిపించాయి అన్నారు. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్నోన్ ఫోర్క్. సో FA ఎంత అని అడుగుతున్నారు. ఓకే, పాసిబిలిటీస్ రాసుకుందాం. ఏకి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ఒకటి 248 ప్లస్ 7, రెండోది 248 మైనస్ 7. 248 ప్లస్ 7 ఏమవుతుందమ్మా? 7 8 15 కదా, 255. 248 మైనస్ 7 ఎంత అవుతుంది? 241. ఏకి ఉన్న పాసిబిలిటీస్ ఇవి, కరెక్టా కదా? ఓకే, ఏకి ఉన్న పాసిబిలిటీస్ ఇవి. ఇప్పుడు ఏం చేశారు? లోడెడ్. లోడెడ్ అంటే ఫ్రీక్వెన్సీ తగ్గాలి. లోడెడ్ అంటే ఏంటమ్మా? ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి. ఫ్రీక్వెన్సీ ఎంత డిక్రీజ్ అవ్వాలి? 1 డిక్రీజ్ అవ్వాలి, అవునా? ఫ్రీక్వెన్సీ ఎంత డిక్రీజ్ అవ్వాలి? 1 డిక్రీజ్ అవ్వాలి. సో డిక్రీజ్ చేసి రాసుకోండి. 254 లేదా 240, ఇవి నాకున్న ఆప్షన్స్. 254 లేదా 240 నాకు ఆప్షన్స్. ఇప్పుడు ట్రై చేయండి. 254 మైనస్ 248 6 వస్తుందా? 240 మైనస్ 248 6 వస్తుందా? 240కి 248కి డిఫరెన్స్ అంతా 8, అంటే ఇది రాంగ్. 254కి 6 యాడ్ చేస్తే 248 వస్తుందా? వస్తుంది కదా, చూడండి. 48 50 49 50 51 52 53 54. సో దిస్ ఈస్ కరెక్ట్. ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో FA వాల్యూ ఎంత రాసుకోవాలి నేను? 255 హెర్ట్జ్. ఇది కరెక్ట్ ఆన్సర్. చాలా మంది ఇక్కడ కంక్లూజన్ ఇచ్చేసి 254 ఆన్సర్ పెడతారు, రాంగ్. మనలాంటి వాళ్ళ కోసం రెడీగా ఆప్షన్స్ లో 254 కూడా ఉంటుంది. 254 చెప్పారా? కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 255 కదా కరెక్ట్. ఇక్కడ నుంచి ఇది వచ్చింది కదమ్మా. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 255. 255 కరెక్ట్ ఆన్సర్. ఎస్ నాన్న, గాట్ ఇట్. 255 పెట్టాలి. మనం ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు ఏం పెట్టాలి? ఇది కరెక్ట్ అంటే మన కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఇదన్నమాట. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్. ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 2 సౌండ్ సోర్సెస్ ఆర్ 256, 260. రెండు ఇచ్చేసారు మనకి. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ F1 is equal to 256 hertz, F2 is equal to 260 hertz. Okay. At time t is equal to 0, the intensity of sound is maximum. Then the phase difference at time t is equal to 1/16 ఎంత? డెల్టా ఫై ఎంత అని అడుగుతున్నారు. ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫై. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెల్టా టీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, 1/16 మైనస్ 0 ఎంత వచ్చింది? 1/16 సెకండ్స్. డెల్టా టీ తెలుసు, డెల్టా ఫై కావాలి. ఎవరికైనా నిన్నటి నేను చెప్పిన క్లాస్ విన్న వాళ్ళకి ఇక్కడ ఫార్ములా ఏంటి తెలుస్తుంది. నిన్న నేను చెప్పిన క్లాస్ విన్న వాళ్ళకి ఇక్కడ ఫార్ములా తక్కువని వచ్చేయాలి, గుర్తొస్తుంది, ఖచ్చితంగా గుర్తొస్తుంది. నిన్నటి క్లాస్ విన్న వాళ్ళకి ఫార్ములా గుర్తుకు రావాలి. సో నిన్నటి క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము? డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π/t ఇంటూ డెల్టా టీ. ఇది మనం చెప్పుకున్నామా లేదా నిన్నటి క్లాస్ లో? డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్ కాకుండా నిన్నటి క్లాస్ లో ఈ ఫార్ములా కూడా చెప్పుకున్నాం. ఫార్ములా గుర్తొచ్చిందా? ఖేల్ ఖతం దుకాన్ బంద్. బికాస్ ఇక్కడ నుంచి నేను 1/t ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1/t ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ కదా, సారీ, 1/t ఇజ్ ఈక్వల్ టు టైమ్ పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. డెల్టా ఎఫ్ ఇస్ నథింగ్ బట్ F1 డిఫరెన్స్ F2. F1 డిఫరెన్స్ F2 ఎంత? 260 మైనస్ 256 ఎంత? 4 హెర్ట్జ్. అయిపోయింది. సో డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 1/t. నేను ఫైండ్ అవుట్ చేసింది 1/t. 1/t ఎంత? 4. డెల్టా టీ ఎంత? 1/16.
ఓకే 4 టైమ్స్ 2 టైమ్స్ డెల్టా 5 ఎంత వచ్చింది మనకి π/2. ఈ ప్రాబ్లమ్ చేయడం ఎలా వస్తుంది అంటే నిన్నటి క్లాస్ విని ప్రాపర్గా నోట్స్ రాసుకున్న వాళ్ళకి అర్థమవుతుందమ్మా. ఓకే సో నిన్నటి క్లాస్ విని ప్రాపర్గా నోట్స్ రాసుకున్న వాళ్ళకి ఈజీగా అయిపోతుంది క్లాస్. నెక్స్ట్ 2 సౌండ్ వేవ్స్ ఆఫ్ వేవ్ లెంత్లు ఇచ్చారు చూడండి. వేవ్ లెంత్లు వెరీ గుడ్ గివెన్. λ1 is equal to 98 centimeters, λ2 is equal to 100 centimeters. Same point from 2 different sources. If the speed of sound v is equal to 392 meters per second, then number of beats heard is. Number of beats heard ante enti? Beat frequency enta అని అడుగుతున్నారు. Number of beats heard per second ante beat frequency కదా. So delta f ఈ ఫార్ములా మనం చెప్పుకున్నామా లేదా? Delta f is equal to v into 1 by λ1 minus 1 by λ2. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడమే కదా, ఈజీ చేసేస్తారా? షల్ ఐ గివ్ దిస్ as homework? మీరు ఇది కంప్లీట్ చేయండి అమ్మా. విల్ గో టు నెక్స్ట్ వన్. వెన్ అ గిటార్ స్ట్రింగ్ ఈజ్ సౌండెడ్ విత్ 440 hertz tuning fork, beat frequency 5 hertz. If the experiment is repeated with a tuning fork of 437, అప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ 8. ద స్ట్రింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగారు. సో వెన్ అ గిటార్ స్ట్రింగ్ ఈజ్ సౌండెడ్ విత్ 440 hertz ట్యూనింగ్ ఫోర్క్, ఒక బీట్ ఫ్రీక్వెన్సీ 5 hertz వినిపించింది. ఇఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ రిపీటెడ్ విత్ అ ట్యూనింగ్ ఫోర్క్ ఆఫ్, మనకి ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీస్ 2 బీట్స్ ఉన్నాయి, అప్పుడు స్ట్రింగ్ అడుగుతున్నారు. ఎలా చెయ్యాలి? సేమ్ ప్రొసీజర్. ఏం చెప్పాను? అన్నోన్ నోన్ రాసుకోవడమే. సో సేమ్ ప్రొసీజర్ అమ్మా. ఏ బి డెల్టా ఎఫ్, ఏమీ తేడా లేదు, మీరు ఎక్కువ ఏం ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ ఇవి రాయండి స్టెప్స్. ఇందులో స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నారు. సో నేనేమనుకుంటానంటే ఏ అనే దానిని నేను స్ట్రింగ్ అనుకుంటాను, బి అనే దానిని ట్యూనింగ్ ఫోర్క్స్ అనుకుంటాను. మేడం నేను ఏని ట్యూనింగ్ ఫోర్క్ బిని స్ట్రింగ్ అనుకుంటాను, మీ ఇష్టం అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఎంత ఫ్రీక్వెన్సీ వినిపించింది? 5. కేస్ 1లో 5 hertz వినిపించింది. కేస్ 2లో 8 hertz బీట్ ఫ్రీక్వెన్సీ వినిపించింది. కేస్ 1లో ట్యూనింగ్ ఫోర్క్ ఏమి వాడారు? 440 వాడారు. కేస్ 2లో ట్యూనింగ్ ఫోర్క్ 437 వాడారు. కానీ స్ట్రింగ్ సేమ్ స్ట్రింగ్. 2 కేసెస్లోనూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ స్ట్రింగ్ ని వాడడం జరిగింది. అంటే స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ గా ఉండాలి. సో ఇక్కడ FA అండ్ ఇక్కడ కూడా FA, మీకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి, అవి సాల్వ్ చేసుకుంటే ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో ఇక్కడ మీకు ఈక్వేషన్ ఏమొచ్చింది చూడండి. FA - 440 is equal to 5 రావాలి. సో ఇక్కడ మనకి ఛాన్సెస్ ఏమున్నాయి రాసుకోవచ్చు, మీరు కావాలనుకుంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ఇక్కడే వేసుకోవచ్చు, ఈక్వేషన్స్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ దీనికి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయంటే 440 + 5, 440 - 5. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి? 437 + 8, 437 - 8. ఇవి సాల్వ్ చేయండి. 445, అలాగే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 440 - 5 అంటే 435, అంతే కదా? 435. 437 + 8, 7, 8, 15, 5, 1, 445. ఓకే ఇక్కడ ఎంత వచ్చింది? మైనస్ అంటే 437లో నుంచి 8 తీసేస్తే 429. సో రెండిట్లో కామన్ గా ఏముంది? 445. సో 445 is the answer. 445 is the answer. That's it. సో కంగారు పడక్కర్లేదు, ప్రాబ్లం చూసిన వెంటనే కంగారు పడద్దు, స్టాండర్డ్ మెథడ్కి వెళ్ళిపోండి. ప్రాబ్లం చేయడం రావట్లేదు బీట్స్లో, స్టాండర్డ్ మెథడ్కి వెళ్ళిపోండి. స్టాండర్డ్ మెథడ్ అంటే ఏంటి? ఒక నోన్ క్వాంటిటీ ఉంటుంది, ఒక అన్నోన్ క్వాంటిటీ ఉంటుంది, బీట్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు. ఆ అన్నోన్ క్వాంటిటీ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, దాని ఫ్రీక్వెన్సీ. ఓకే నెక్స్ట్ ఏ సోర్స్ ఎక్స్ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ. ఎక్స్ అనేది అన్నోన్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూసెస్ 8 beats. ఏ సోర్స్ ఆఫ్ 250 hertz 12 beats. సోర్స్ ఆఫ్ 270. ఇందులో కూడా సేమ్ ప్రొసీజర్ ఉందా లేదా చూడండి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఏ బి డెల్టా ఎఫ్, ఒకటి అన్నోన్ ఒకటి నోన్.
సో దీనిని నేను అన్నోన్ అనుకుంటే ఇది నాకు నోన్ అవుతుంది. ఫస్ట్ టైం ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? 8 బీట్స్. సెకండ్ టైం ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? 12 బీట్స్. నోన్ లో ఫస్ట్ ఏం వాడారు? 250 హెర్ట్జ్ వాడారు. నోన్ లో ఫస్ట్ ఎంత వాడారమ్మా? 250 హెర్ట్జ్ వాడారు ఇక్కడ. తర్వాత అదే నోన్ లో విత్ అ సోర్స్ 270 వాడారు ఇక్కడ. 270 వస్తుంది. బీట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్నోన్ ఎంత అని అడిగారు. దీన్ని ఇదే ఎక్స్ అనుకున్నారు. మనం ఏ అనుకున్నాము, క్వశ్చన్ లో ఎక్స్ ఇచ్చారు అంతే. ఇదే ఎక్స్ అమ్మ. ఎక్స్ ఏ రెండు ఒకటే. సో ఇప్పుడు ఇది మారలేదు, ఇది మారలేదు, రెండిట్లోనూ ఎక్స్ కామన్ గా ఉంది. పాసిబిలిటీస్ రాసుకోండి. దీనికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? 250 ప్లస్ 8, 250 మైనస్ 8. దీనికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? 270 ప్లస్ 12, 270 మైనస్ 12. ఎంత వచ్చాయి రాసుకోండి అమ్మా. ఇది 258, ఇదెంత అవుతుంది? 242. ఇక్కడ ఎంత వస్తుంది? 282. అండ్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి? 12 తీసేస్తే 258 కదా. 12 సబ్ట్రాక్ట్ చేస్తే 258. సో కామన్ గా ఏముంది? 258. కామన్ గా ఏముందమ్మా? 258 ఇస్ ద ఆన్సర్. ఎస్, కరెక్ట్ నాన్న. చాలా మందికి అర్థమైపోయింది, వచ్చేసింది. దట్స్ ఇట్. ఇంకేం అవసరం లేదు మనకి. ప్రాబ్లం ఏం లేదు, వచ్చేసాయి, బీట్స్ వచ్చేసాయి. ఇవన్నీ కామన్ మోడల్స్ అన్నమాట. 2 tuning forks have frequencies 450, 454. On sounding these forks together, time interval between successive maximum and minimum. Time interval అడుగుతున్నారు. T ఎంత అని అడుగుతున్నారు. మనకి తెలుసు T is equal to 1 by F1 difference F2. So 1 by F1 F2 ఎంత? 450, 454. 454 minus 450. So capital T is equal to 1 by 4. 1 by 4 seconds. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. 2021 లో అడిగారు ఈ క్వశ్చన్. 2021 లో వచ్చిందమ్మా. ఓకే. సో నెక్స్ట్ 3 సౌండ్స్ వేవ్స్. ఇది 2019 లో వచ్చింది చూడండి అమ్మా. 2019 ఆర్ 2020 లో వచ్చింది. సేమ్ క్వశ్చన్ నీట్ లో కూడా రిపీట్ అయింది. నీట్ అండ్ జేఈలో హైలీ రిపీటెడ్ బిట్ అన్నమాట. 3 sound waves of equal amplitudes have frequencies n-1, n, n+1. 3 ఉన్నాయి. మూడిటిని ఒకేసారి వైబ్రేట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రతి రెండింటిని తీసుకోవాలి. n-1 f1 అనుకుంటే f2 n తీసుకోవాలి. అప్పుడు డెల్టా ఎఫ్ ఎంత వస్తుంది? n-1 మైనస్ n ఎంత వస్తుందమ్మా మనకి? 1. నెక్స్ట్ ఇంకొక f1 n తీసుకుంటే f2 n+1 తీసుకోవాలి. అప్పుడు డెల్టా ఎఫ్ కూడా 1 వస్తుంది. టోటల్ గా ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి? 2. టోటల్ బీట్స్ ప్రొడ్యూస్డ్ 2. అలా కాదు, డైరెక్ట్ గా దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను, నీ ఇష్టం. 2 వస్తుంది. మీరు ఎలా చేసుకున్నా పర్లేదు. బట్ దిస్ ఇస్ ద కరెక్ట్ మెథడ్ టు థింక్. బట్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ 2 వేవ్స్ y ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. నంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్. నంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్ ఎంత? నాకు f1 ఎంత తెలియాలి, f2 ఎంత తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి, ఇది ω1, ఇదేంటిది ω2. సో ω1 is equal to 2 pi f1 is equal to 316. అలాగే ω2 is equal to 310 is equal to 2 pi f2. సో ఇక్కడ నుంచి f1 f2 వస్తాయి. దాట్స్ ఇట్. సబ్స్టిట్యూట్ చేయడమే. సో డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు f1 ఎంత? 316 by 2 pi మైనస్ f2 ఎంత? 310 by 2 pi. సో 316 మైనస్ 310 ఎంత? 6 by 2 pi. అంటే 3 by pi. 3 by pi ఇస్ ద ఆన్సర్. నిన్నటి క్లాస్ విన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అది ఒమేగా ఎందుకు తీసుకున్నాము? జస్ట్ కంపారిజన్. y is equal to a sin omega t. omega is equal to 2 pi f. ఈ రెండు ఫార్ములే తెలిసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. గాట్ ఇట్? నెక్స్ట్ ఏ ట్యూనింగ్ ఫోర్క్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 280 హెర్ట్జ్ ప్రొడ్యూసెస్. ఈ క్లాస్ ఇంకొంచెం వినండి అమ్మా. బికాజ్ లాస్ట్ లో ఒక వెరైటీ టెక్నిక్ ఒకటి చెప్తాను. చాలా వెరైటీ ప్రాబ్లం ఒకటి వెయిట్ చేస్తుంది మీకోసం. ఇంకొక 10 minutes వెయిట్ చేయండి. చాలా వెరైటీ ప్రాబ్లం ఉంది, వెరైటీ మోడల్. నేను ఇప్పటి వరకు ఎప్పుడు
మీరు చెయ్యని మోడల్ చెప్పబోతున్నాను. ఓకే, నెక్స్ట్. A tuning fork frequency 280 Hz produces 10 beats when vibrating sonometer string. Sonometer string ఏం కంగారు పడక్కర్లేదు, స్ట్రింగ్ అంతే. When the tension in the string increases slightly, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పదం. ఏం జరిగింది? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇంక్రీజెస్. టెన్షన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? టెన్షన్ ఇంక్రీజ్ అయితే మనకి తెలుసు F is directly proportional to root T. So tension increases, frequency also increases. ఇది మనకి తెలియాల్సిన విషయం. మిగతాదంతా నార్మల్. సో రాయండి A B డెల్టా F. ఏని మనము ట్యూనింగ్ ఫోర్క్ అనుకుంటే, ఏని ట్యూనింగ్ ఫోర్క్ అనుకుంటే B ఏమవుతుంది? సోనోమీటర్ యొక్క స్ట్రింగ్ అవుతుంది. సో ఫస్ట్ 10 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, తర్వాత 11 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ట్యూనింగ్ ఫోర్క్ ఎంత ఇచ్చారు? 280 హెర్ట్జ్. ట్యూనింగ్ ఫోర్క్ 280 హెర్ట్జ్ ఇచ్చారు. ఎవరిని మార్చారు? స్ట్రింగ్ ని డిస్టర్బ్ చేశారు, స్ట్రింగ్ లో టెన్షన్ ని మార్చారు అన్నారు. అయితే ఏని ఏమి ఆల్టర్ చేయలేదు, స్ట్రింగ్ లో మార్పు వచ్చింది, ఏలో ఎలాంటి మార్పు లేదు, అదే ట్యూనింగ్ ఫోర్క్ ని వాడారు, అంతే కదా. When the tension in the string increases, it produces 11 beats. అంటే ట్యూనింగ్ ఫోర్క్ ని ఏం మార్చల. దట్ మీన్స్ సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది నాకు. దట్స్ ఇట్ అమ్మా. ఇప్పుడు స్ట్రింగ్ కి పాసిబిలిటీస్ రాసుకోండి. ఏమున్నాయి స్ట్రింగ్ కి పాసిబిలిటీ? 280 ప్లస్ 10, 280 మైనస్ 10. సో 280 ప్లస్ 10 ఎంత? 290. ఇక్కడ ఎంత వస్తుంది? 270. మనం ఏం చేసాము? టెన్షన్ ని ఇంక్రీజ్ చేసాం. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 1 ఇంక్రీజ్ అవ్వాలి, 1 ఇంక్రీజ్ అవ్వాలి. సో 291 లేదా 271. ట్రై చేయండి. 280 మైనస్ 291 11 వచ్చింది. 280 మైనస్ 271 11 రాదు కదా. 280 మైనస్ 271 11 కాదు. సో ఖచ్చితంగా దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ కరెక్ట్, అంటే దిస్ ఈస్ కరెక్ట్. సో స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ 290 హెర్ట్జ్, నాట్ 291. 290 హెర్ట్జ్ కరెక్ట్ ఆన్సర్. 290 హెర్ట్జ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. గాట్ ఇట్? నెక్స్ట్, అన్నోన్ ట్యూనింగ్ ఫోర్క్ వెన్ సౌండెడ్ టుగెదర్ విత్ ట్యూనింగ్ ఫోర్క్. అన్నోన్ నోన్ ఇచ్చారమ్మా. లోడింగ్. ఇప్పుడు ఈ మోడల్ చేయడం వచ్చిందా రాలేదా? కెన్ ఐ గివ్ దిస్ యాజ్ హోంవర్క్? ఈ ప్రాబ్లం హోంవర్క్ చేస్తారా? వచ్చిందా చేయడం? కామెంట్స్ లో చెప్పండి. ఈ ప్రాబ్లం నేను చేసేయగలను మ్యామ్, నాకు సూపర్ గా వచ్చు అన్న వాళ్ళు కమెంట్స్ లో చెప్పండి. ఆన్సర్ కూడా చెప్పేయాలి, ఆన్సర్ కూడా చెప్పాలి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సేమ్ అమ్మ, మళ్ళీ A B డెల్టా F. ఒకసారి ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? 2 బీట్స్. చూడండి, 2 బీట్స్. రెండోసారి ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? 1 బీట్. రెండోసారి 1 బీట్. ఒకటి అన్నోన్ నోన్. ఇది అన్నోన్ అనుకో, ఇది నోన్ అనుకో. నోన్ ఫ్రీక్వెన్సీ ఎంత? 256. ఆన్ లోడింగ్ ద ట్యూనింగ్ ఫోర్క్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 256 హెర్ట్జ్. దీనిని లోడ్ చేశారు. B ఈజ్ లోడెడ్. B ఈజ్ లోడెడ్. లోడ్ చేస్తే ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఎంత తగ్గాలి? 1 తగ్గాలి, 255. ఇది అలాగే ఉంది. సో పాసిబిలిటీస్ రాసుకోండి. 256 ప్లస్ 2, 256 మైనస్ 2 ఎంత? 258 లేదా 254. సో దీనిని ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ రావాలి. సో 258 254. 258 minus 255 wrong. 254 minus 255 1 correct. So 254 is the answer. 254 is the correct answer. చేయడం వచ్చిందా? Okay. A tuning fork resonates with a sonometer wire of length 1 meter stretched with a tension of 6 Newton. Okay. Length ఇచ్చారు, tension ఇచ్చారు. When the tension in the wire is changed to 54 Newton, the same tuning fork produces 12 beats per second with it. The frequency of the tuning fork ఎంత? మళ్ళీ సేమ్ A
బి డెల్టా ఎఫ్. ఓకే, ఏ అనేది ట్యూనింగ్ ఫోర్క్ అనుకుంటే, ఏ అనేది ట్యూనింగ్ ఫోర్క్ అనుకుంటే బి అనేది స్ట్రింగ్ అనుకుంటాము. ఫస్ట్ ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? రెజొనేట్స్ విత్ సోనోమీటర్ ఆఫ్ లెంత్ 1 meter stretched with a tension of 6 Newton. When the tension in the wire is changed to 54 Newton, the same tuning fork produces 12 beats per second with it. ఇనీషియల్ గా ఇవ్వలేదా? ట్యూనింగ్ ఫోర్క్ రెజొనేట్స్ విత్ ద సోనోమీటర్ వైర్ ఆఫ్ లెంత్. ఓకే, అక్కడ మనం ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవ్వాలి. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్ ఎంత అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎల్ ఇచ్చారు చూడండి. ఎల్ ఎంత? 1 meter. టెన్షన్ ఎంత ఇచ్చారు? 6 Newton. ఇది T1. T2 ఎంత ఇచ్చారు? 54 Newton. ఓకే, T1 6 Newton, T2 54 Newton. మనకేం తెలుసు? లెంత్ మారలేదు, టెన్షన్ మాత్రమే మారింది. ద టెన్షన్ ఇన్ ద వైర్ ఈస్ చేంజ్డ్, లెంత్ మారలేదు. సో ఖచ్చితంగా మనం ఏం వాడాలి? ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు రూట్ టీ వాడాలి. ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు రూట్ టు టీ వాడాలి. డెల్టా ఎఫ్ గివెన్ ఏమి ఇచ్చారంటే డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 12 ఇచ్చారు. డెల్టా ఎఫ్ ఇస్ 12 hertz per second. ఎస్, బీట్స్ పర్ సెకండ్. 12 ఇచ్చారు. సో దీనిని మనం ఎలా రాస్తాము? F1 డిఫరెన్స్ F2. F1 అనేది ట్యూనింగ్ ఫోర్క్ అనుకుందాము, F2 అనేది స్ట్రింగ్ అనుకుందాం. సో ట్యూనింగ్ ఫోర్క్ కి మనకి ఫ్రీక్వెన్సీ పెరిగింది, ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగింది. సో దీనిని ఎలా అనాలిసిస్ చేయాలో చెప్తాను చూడండి. ఇనీషియల్ గా మనకి తెలియదు, కానీ దాని టెన్షన్ పెరిగినప్పుడు 12 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యింది. టెన్షన్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, టెన్షన్ తగ్గితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గితే బీట్స్ తగ్గాలి. సో నేను దానికి అనుగుణంగా ఇక్కడ ఏం రాస్తాను అంటే ఒక 10 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకుందాం. ఫ్రీక్వెన్సీ పెరిగిందమ్మా, 6 నుంచి 54 అయ్యింది. ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఫ్రీక్వెన్సీ పెరిగితే దాని టెన్షన్ పెరిగింది, టెన్షన్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగితే బీట్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. రివర్స్ లో వెళ్ళండి, బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. సో ఇది ఫ్రీక్వెన్సీ మనకి F2 +or-10 రాసుకోవాలి, +or-10. అప్పుడు F1 కూడా మనకి +or-10 అవుతుంది. ఓకే, సో విత్ ద టెన్షన్ 6 Newton, the tension in the wire is changed to 54 Newton. The same tuning fork produces 12 beats per second. సో దీనిని ఇలా చేయొచ్చు, లేదు అంటే మ్యూ వాల్యూ ఇవ్వలేదు కదా ట్యూనింగ్ ఫోర్క్ రెజొనేట్స్ విత్. ఓకే, సో ఇలాగే చేయాలమ్మా, వేరే దారి లేదు, దీనిని ఇలాగే ట్రై చేయాలి. సో వెన్ ద టెన్షన్ ఇన్ ద వైర్ ఇస్ చేంజ్డ్ టు 54 Newton, సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ ప్రొడ్యూసెస్ 12 beats per second. ట్యూనింగ్ ఫోర్క్ మారలేదు, ఇక్కడ ఎంత ఉందో F1 అదే F1 ఇక్కడ వస్తుంది. కానీ F2 అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఏం రాస్తానంటే √6, ఇక్కడ ఏం రాస్తాను √54. ఇక్కడ √6 రాస్తాను, ఇక్కడ √54 రాస్తాను. F1 సేమ్ గానే ఉంటుంది కాబట్టి √6 ఉన్నప్పుడు 10. సో నేను ఎలా రాస్తాను చూడండి, F1 +or-√6 is equal to 10. F1 +or-√54 is equal to 12. ఇలా రాసుకోవచ్చు. ఇదొక మెథడ్. నేను ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి. దేర్ ఈస్ అనదర్ మెథడ్. ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి. F1 is equal to 1/2L √6/μ. F2 is equal to 1/2L √ ఎంత ఇది 54/μ. స్ట్రింగ్ లెంత్ మారలేదు, మ్యూ మారలేదు. ఇప్పుడు F1/F2 చేయండి. F1/F2 is equal to F1/F2 చేస్తే √6/54. 6 ఎన్నిసార్లు 9 times అంటే 1/3 వచ్చింది. సో F1/F2 is equal to 1/3 పక్కన పెట్టండి. ఇది ఈక్వేషన్ నంబర్ 1. మనకి ఏమి ఇచ్చారు? ఈ రెండు F1 - F2 12 ఇచ్చారా? F1 డిఫరెన్స్ F2 is equal to 12. ఇది ఈక్వేషన్ నంబర్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేయడం ద్వారా కూడా మీరు F1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ F1 ఎంత, F1 ఎంత అని అడిగారు. అన్నో ట్యూనింగ్ ఫోర్క్ కి ఎంత అని అడిగారు. సో ఈ రెండింటిని సాల్వ్ చేయండి. 3F1 is equal to F2. సో F2 ప్లేస్ లో 3F1 రాయండి. F1 - 3F1 is equal to 12. మనకి మైనస్ తో పని లేదు. సో 2F1 is equal to 12 అంటే F1 is equal to 6. ఇది మన ఆన్సర్. సో 6 is the ఆన్సర్. మీరు ఇలా ఎస్టిమేషన్ ద్వారా చేయండి, లేదా ఇలా చేయండి, ఎలా అయినా కరెక్ట్ మెథడ్ ఏదైనా చేయొచ్చు మీరు. ఓకే, సో 6 is the కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్
అన్నోన్ ఫ్రీక్వెన్సీ 5 బీట్స్ పర్ సెకండ్. ఇది మీరు హోంవర్క్ చేస్తారా? 2021లో వచ్చింది చూడండి. దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్ బికాజ్ ఏ ఈస్ ఫైల్డ్ సేమ్ మోడల్. దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. ఇంకా లాస్ట్ ఇదొక చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మ, వెరైటీ మోడల్. చూడండి, 64 tuning forks are arranged such that each fork produces 4 beats with next one. 64 tuning forks ఉన్నాయి. 64 tuning forks ఉన్నాయి. ప్రతి ట్యూనింగ్ ఫోర్క్ దాని నెక్స్ట్ ఉన్న దానికి మధ్యలో డెల్టా ఎఫ్ ఎంత? 4 బీట్స్. ఈ రెండిటికి మధ్యలో డెల్టా ఎఫ్ ఎంత? 4. ఇలా ఎన్నున్నాయి? 64 ట్యూనింగ్ ఫోర్క్స్ ఉన్నాయి. If the frequency of last, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, if the frequency of last tuning fork is octave of first tuning fork, ఈ సెంటెన్స్ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ఎంసెట్ లో అయితే ఈ మోడల్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదమ్మా. ఎంసెట్ లో డామ్ షూర్ గా రిపీట్ అయ్యే మోడల్, జేఈలో ఎక్స్పెక్టెడ్ మోడల్ కూడా. ఓకే, సో ఇక్కడ ఆక్టేవ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఆక్టేవ్ అనే పదానికి మీనింగ్ ట్వైస్ ఆఫ్ గివెన్ ఫ్రీక్వెన్సీ, గివెన్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. సో నీకు ఇప్పుడు ఈ దీనికి మీనింగ్ ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లాస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ ఈస్ ఆక్టేవ్ ఆఫ్ ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్. లాస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 64 అనుకుందాము. 64 ట్యూనింగ్ ఫోర్క్స్ ఉన్నాయి. ఈజ్ ఆక్టేవ్ ఆఫ్ అంటే 2 times ఆఫ్ ఎవరిది? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇది రాసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్, ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ లో వాడాల్సిన ఒక షార్ట్ కట్ ఫార్ములా. యాక్చువల్ గా అయితే ఇది చాలా లెందీ మెథడ్, కానీ నేను ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తానమ్మా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ shortcut formula. There is a shortcut formula to solve this kind of problems. ఎప్పుడైతే కొన్ని ట్యూనింగ్ ఫోర్క్స్ 16 అవ్వచ్చు, 64 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, ఎన్ని ట్యూనింగ్ ఫోర్క్స్ అయినా ఇవ్వనండి, ఈజీగా చేసేయచ్చు విత్ దిస్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే Fn is equal to F1 plus n-1 into delta F. గుర్తుపెట్టుకోండి, Fn అంటే ఏంటి? లాస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ. డెల్టా ఎఫ్ అనేది బీట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నాకు లాస్ట్ ఎంత? 64 is equal to F1 ప్లస్ n ఎంత? 64 minus 1. డెల్టా ఎఫ్ ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? 4 బీట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి F64 ఎంత వచ్చింది? F1 ప్లస్ 64 minus 1 ఎంత? 63. 63 into 4 చేయండి. సో 252, రైట్? 252. సో 252 ఇక్కడ రాశాను. సో F64 is equal to 252. కానీ F64 ప్లేస్ లో 2F1 రాసుకోవచ్చు కదా నేను. సో F64 ప్లేస్ లో 2F1 రాయండి is equal to F1 plus 252. ఓకే, సో అప్పుడు F1 is equal to ఎంత వచ్చింది నీకు? 252 హెర్ట్జ్ వచ్చింది. పక్కన పెట్టండి. కానీ ఇది నీ ఆన్సర్ కాదు. క్వశ్చన్ లో ఏమడుగుతారంటే ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 16th ఫోర్క్ ఎంత? 16th ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగారు. సో 16th ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నేను 16th ని లాస్ట్ అనుకోవచ్చు కదా. సో 16th ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ F16 is equal to F1 plus 16 minus 1 into 4. సో F1 ఎంత వచ్చింది? 252 ప్లస్ 16 minus 1 15 4 60. సో 6 5 11 312 హెర్ట్జ్. అర్థమైందా ఏమైనా? ఈ మోడల్ చాలా హైలీ రిపీటెడ్. ఇంకొక ప్రాబ్లం చేద్దాం చూడండి. 16 ట్యూనింగ్ ఫోర్క్స్ ఆర్ అరేంజ్డ్ సచ్ దట్ ఈచ్ ఫోర్క్ ప్రొడ్యూసెస్ 8 బీట్స్ విత్ నెక్స్ట్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 ట్యూనింగ్ ఫోర్క్స్ ఉన్నాయి కాబట్టి F16 is equal to F1 plus 16 minus 1 into delta F. అవునా కాదా? ఫార్ములా ఏంటి గుర్తుందా? Fn is equal to F1 plus n minus 1 into delta F. So F16 is equal to F1 plus 16 minus 1 into delta F ఎంత? 8. So
F16 is equal to F1 plus 15 8s. 15 8s అంతమ్మా మర్చిపోయాను. సో 120. సో 120 వచ్చింది, పక్కన పెట్టండి. అయితే క్వశ్చన్లో ఖచ్చితంగా ఆక్టేవ్ ఇస్తారు. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లాస్ట్ 4 ఈజ్ ఆక్టేవ్ ఆఫ్ ఫస్ట్, మోడల్ ఇలాగే ఉంటుంది, వేరే మార్పు కూడా ఉండదు. లాస్ట్ 4 ఎంత? F16 ఈజ్ octave of first. So F16 is equal to 2F1. So F16 place లో 2F1 is equal to F1 plus 120 రాస్తారు. సో నీకు F1 ఎంత వచ్చింది? 120 హెర్ట్జ్. పక్కన పెట్టు. క్వశ్చన్లో ఏమడిగారు? ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8th fork ఎంత, F8 ఎంత అని అడిగారు. ఓకే, ఈ ఫార్ములాలో F8 is equal to F1 plus 8 minus 1 into delta F ఎంత? 8. F1 వాల్యూ ఎంత వచ్చింది? 120 ప్లస్ 756. సో 176 హెర్ట్జ్. ఇది మోడల్. ఈ మోడల్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. షార్ట్ కట్ ఫార్ములా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, లేదు అంటే చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది. మ్యాథ్స్లో మీకు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మోడల్ ట్రై చేయాలన్నమాట, బట్ అదంతా అక్కర్లేదు. ఈ ఒక్క ఫార్ములా నేర్చుకుంటే చాలు, షార్ట్ కట్ ఫార్ములా, చాలా ఈజీగా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయమ్మా. సో మంచి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, సూపర్గా ఈజీగా అర్థమైపోతుంది. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్? ఈ మోడల్ అర్థమైంది కదమ్మా? ఎస్ నాన్న, 176 హెర్ట్జ్. సో నాకు ఇప్పుడు బీట్స్ మీద ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అన్నవాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి, లేదా పింక్ బ్లూ ఏదో ఒకటి నాకు కామెంట్స్ లో చెప్పండి అమ్మా. మేడం, ఐ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ బీట్స్. ఒకసారి నాకు కామెంట్స్ లో చెప్పండి. అర్థమయ్యింది మ్యామ్, వెరీ గుడ్. ఇక నుండి నీట్ వాళ్ళకి క్లాసెస్ చెప్పరా ప్లీజ్ మ్యామ్? చెప్తాను నాన్న, వేదాంతు తెలుగులోనే చెప్తాను. వేదాంతు తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే నీట్ వాళ్ళకి క్లాసెస్ చెప్తాను. రే ఆప్టిక్స్ కమింగ్ అప్. ఎస్, వెరీ గుడ్. కైరా చెప్పింది, అనిల్ చెప్పాడు, సోనీ, కోమల్ సూపర్ నాన్న సూపర్, భాగ్య, దర్శన్, మిషన్ జేఈ, ఓ ఉజుమాకి, ఓ పేరు బాగుంది, సూపర్ నాన్న. దట్స్ ఇట్ అమ్మా, ఇంకేం లేదు. ఈ మాత్రం మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. నేను ఈరోజు క్లాస్లో చెప్పినవి మాత్రం 100% ఒక్కసారి క్లాస్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ మీరు చూడకుండా చేయండి. ఇప్పుడు నాతో పాటు చేశారు కదా, క్లాస్ అయిపోయాక మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ జస్ట్ చూడకుండా చేయండి, చాలు, అయిపోయింది, ఇంకేం అక్కర్లేదు మీకు. ఓకే, సరే అమ్మా, బాయ్ ఎవ్రీబడి, బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. యోనా మ్యామ్, నా దగ్గర బీసీ బి సర్టిఫికేట్ ఉంది, ఓబీసీకి అప్లై చేయొచ్చా? మీరు బీసీ బి అయినా, సి అయినా, డి అయినా, ఈ అయినా మీకు ఓబీసీ వస్తుందా రాదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు చెప్పేస్తారు మీకు ఓబీసీ వస్తుందా రాదా. వస్తుంది అని వాళ్ళు చెప్తే నువ్వు హ్యాపీగా అప్లై చేసేసుకోమ్మా. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీ